ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్య మరియు కల్చరల్ విభాగం సందర్భంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన ముదిరాజు బిడ్డలకు సత్కారం చేయడానికి తలపెట్టడం జరిగింది. యూపీఎస్సీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పెద్దలకి, అదేవిధంగా గ్రూప్ 1లో ఇటీవల కాలంలో విజయం సాధించిన వాళ్ళకి, సామాజిక రంగంలో పనిచేస్తున్న వాళ్ళకు, పత్రికా రంగంలో పనిచేస్తున్న వాళ్ళకు, అదేవిధంగా పోలీసు అధికారులుగా సెలెక్ట్ అయ్యి పనిచేస్తున్న పెద్దలకు, డాక్టరేట్స్ సాధించిన అనేక మంది యువకులకు ఈరోజు వారందరినీ సత్కరించడం, సన్మానించడం మా బాధ్యతగా భావించి సన్మానించడం జరిగింది. భవిష్యత్తులో ఇది స్ఫూర్తిదాయకంగా నిలబడాలని, ఇంకా దీన్ని విస్తృతపరిచి ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు ఇంకా భారీ ఇంకా సాధ్యమైనంత వరకు ఆర్థిక సాయం కూడా అందజేసే విధంగా మా కార్యక్రమాలు రూపొందించుకోవాలని ఈరోజు మేము కోరుకోవడం జరిగింది. దీనికి ఇంకా విస్తృత ప్రాతిపదిక మీద మా వ్యవస్థను కూడా మెరుగుపరుచుకొని ఇంకా బలోపేతం చేసి రానున్న సంవత్సరం నాటికి ఇంకా భారీ ముదిరాజు బిడ్డల్ని సత్కరించే కార్యక్రమం కానీ, వారికి చేయూతనందించే కార్యక్రమాలు ఇంకా బలంగా చేస్తామని ఈ సందర్భంగా బడ్జెట్ ఏముంటుంది, దాంట్లో పాత సీసాలో కొత్తసారి లాగా ఉంటుంది. ప్రభుత్వానికి నిధుల కొరత ఉంది, ఆర్థిక వనరుల సమస్య వాళ్ళు ఎదుర్కొంటున్నారు. మరి గత ప్రభుత్వ కాలంలో కంటిన్యూ చేసిన స్కీమ్స్ అన్నింటినీ కూడా కంటిన్యూ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇంకా అదనంగా ఇచ్చిన హామీని కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కొంత కష్టతరంగానే ఉంది. అన్నిటినీ మొత్తం ఇంకా ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితి రాష్ట్రంలో కనబడుతుంది.